తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వందల కోట్ల బడ్జెట్, భారీ గ్రాఫిక్స్, 5 భాషల్లో ప్రమోషన్స్, ఇవే పాన్ ఇండియా సినిమాకి క్రైటీరియా అన్న రూల్కి ఇక కాలం చెల్లిపోయింది. ఎందుకంటే రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ లెక్కలు మార్చేశాయి. పాన్ ఇండియా అనే భారీ ట్యాగ్తో వస్తున్న సినిమాల కంటే రీజనల్ కాంటెంట్తో వస్తున్న మూవీసే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి బస్ క్రియేట్ చేస్తున్నాయి. మరి రీసెంట్ టైమ్స్ లో పాన్ ఇండియా ట్యాగ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాల కంటే రీజనల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్న సినిమాలే మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. రికార్డుల పరంగానూ రీజనల్ మార్కెట్ లోనే మంచి నెంబర్స్ క్రియేట్ అవుతున్నాయి. సంక్రాంతి సినిమాల విషయంలోనూ ఇదే ప్రూవ్ అయింది. పాన్ ఇండియా ట్యాగ్ తో వచ్చిన ది రాజాసా బాక్స్ ఆఫీస్ దగ్గర తడబడితే, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన మన శంకర వరప్రసాద్ గారు వసూళ్ల సునామీ సృష్టించింది. అందుకే రీజనల్ ఇస్ ద న్యూ నేషనల్ అంటున్నారు విశ్లేషకులు. రీసెంట్ టైమ్స్ లో పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు తిరగరాసిన చాలా సినిమాలు రీజనల్ కాంటెంట్ తో మెప్పించినవే. ముఖ్యంగా పుష్ప, కాంతారా లాంటి ప్రాజెక్ట్స్ పక్కా నేటివ్ కథలతో వచ్చి నేషనల్ మార్కెట్ ను షేక్ చేశాయి. గ్లోబల్ రేంజ్ లో సౌండ్ చేశాయి. సౌత్ లో మాత్రమే కాదు, బాలీవుడ్ లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. చాలా రోజులుగా సక్సెస్ల విషయంలో తడబడుతున్న బాలీవుడ్ రీసెంట్ సక్సెస్లతో మళ్లీ ట్రాక్లోకి వచ్చినట్లుగానే కనిపిస్తోంది. పాన్ ఇండియా ఆశలు పక్కన పెట్టి రూపొందించిన సినిమాలు బాలీవుడ్ స్క్రీన్ కు జోష్ తీసుకొచ్చాయి. కేవలం హిందీలోనే తెరకెక్కిన దురంధర్, బార్డర్ 2 లాంటి సినిమాల సక్సెస్ పాన్ ఇండియా సక్సెస్ కోసం పరిగెడుతున్న బాలీవుడ్ మేకర్స్ కు కొత్త దారి చూపించింది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ యానిమల్. రాండ్ బోల్డ్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కబోతోందని అనౌన్స్ చేసేశారు మేకర్స్. తాజాగా పార్ట్ 2కి సంబంధించిన అప్డేట్తో పాటు మరొక హింట్ కూడా ఇచ్చారు హీరో రణబీర్ కపూర్. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యానిమల్ ఘన విజయం సాధించిన ఈ మూవీకి సీక్వెల్ ను రూపొందించే పనిలో ఉన్నారు మేకర్స్. తొలి భాగం చివర్లో సీక్వెల్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సీక్వెల్ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ స్టార్ హీరో. ప్రెజెంట్ 2 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న రణబీర్ ఆ సినిమాలు పూర్తయిన వెంటనే యానిమల్ పార్క్ ను సెట్స్ మీదకి తీసుకురాబోతున్నారన్నారు. రామాయణ 2 భాగాలతో పాటు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ వర్క్ లో బిజీగా ఉన్నారు రణబీర్. దర్శకుడు సందీప్ కూడా స్పిరిట్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే యానిమల్ పార్క్ పనులు స్టార్ట్ చేస్తారు. సీక్వెల్ తొలి భాగాన్ని మించుంటుందంటూ ఊరిస్తున్నారు మేకర్స్. మరింత బలమైన పాత్రలు, ఆడియన్స్ ను థ్రిల్ చేసే సీన్స్ ఎన్నో ఉంటాయంటూ హైప్ పెంచేస్తున్నారు. యానిమల్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు రణబీర్. యానిమల్ సిరీస్ లో సీక్వెల్ తర్వాత త్రీక్వెల్ కూడా రాబోతోందంటూ మరో అప్డేట్ ఇచ్చారు. ఆల్రెడీ 3 భాగాలకు సంబంధించిన కథ రెడీగా ఉందని, పార్ట్ 2 రిలీజ్ తర్వాత త్రీక్వెల్ విషయంలో మరింత క్లారిటీ వస్తుందన్నారు. ఈ అప్డేట్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ట్రెండింగ్ లో ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని తన రెగ్యులర్ స్టైల్కి భిన్నంగా డిఫరెంట్ జానరీలో ప్లాన్ చేస్తున్నారు నీల్. గత సినిమాలతో పోల్చి చూస్తే మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచారు కూడా. ఇంతకీ ఈ సినిమా స్టేటస్ ఏంటో ఈ స్టోరీలో చూసేయండి. ఇప్పటికే ఆలస్యం కావడంతో నెక్స్ట్ సినిమా విషయంలో స్పీడ్ పెంచారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రెజెంట్ సెట్స్ మీదున్న ప్రశాంత్ నీల్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కష్టపడుతున్నారు. తాజాగా మరో భారీ యాక్షన్ షెడ్యూల్ ను పూర్తి చేసింది ఈ మూవీ టీమ్. రీసెంట్ షెడ్యూల్లో నైట్ ఎఫెక్ట్ లో యాక్షన్ సీన్ ను తెరకెక్కించారు. 100 మంది ఫైటర్స్ తో రూపొందించిన ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న హై ఈ సీన్ తో వస్తుందంటున్నారు మేకర్స్. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ మూవీ కోసం తారక్ కూడా చాలా రిస్క్ చేశారు. భారీగా బరువు తగ్గి స్లిమ్ లుక్ లోకి మారిపోయారు. డిఫరెంట్ గెటప్ లో ఫ్యాన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. వార్ 2 నిరాశపరిచిన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో మళ్లీ ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హిట్ ఫార్ములాగా మారిన మలయాళ స్టార్ హీరోలు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారు. టొవినో థామస్, బిజు మీనన్ లాంటి స్టార్స్ ను తారక్ మూవీ కోసం రంగంలోకి దించుతున్నారు. నేషనల్ సెన్సేషన్ రుక్మిణి వసంత్ తారక్ కు జోడీగా నటిస్తున్నారు.
గ్లామర్ వరల్డ్లో కంటిన్యూ అవ్వాలంటే సినిమా అవకాశాలు ఉన్నా లేకపోయినా ఆడియన్స్తో మాత్రం టచ్లోనే ఉండాలి. అందుకే ఈ జనరేషన్ బ్యూటీస్ మూవీ ఆఫర్స్తో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. ఈ ఫార్ములా చాలా మంది అందాల భామలకి ఇప్పుడు హెల్ప్ అవుతోంది. బాలకృష్ణ లెజెండ్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గరైన బ్యూటీ సోనాల్ చౌహాన్. వెండి తెరపై ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఆమెకున్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్. సినిమాల రిజల్ట్తో సంబంధం లేకుండా ఎప్పుడూ వార్తల్లో ఉండడం ఎలా అన్న ఫార్ములాను పర్ఫెక్ట్గా క్రాక్ చేశారు సోనాల్. ముఖ్యంగా సోనాల్ సోషల్ మీడియా పోస్టులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రెగ్యులర్గా సినిమా ఆఫర్లు రాకపోతే చాలా మంది హీరోయిన్లు సైలెంట్ అయిపోతారు. కానీ సోనాల్ మాత్రం తన గ్లామర్తో ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోషూట్స్, వెకేషన్ అప్డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్తో టచ్లో ఉంటున్నారు. ట్రెండీ అవుట్ఫిట్స్లో ఆమె ఇచ్చే ఫోజులు ఆన్లైన్లో ఇన్స్టెంట్గా వైరల్ అవుతున్నాయి. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, తన ఫిట్నెస్ విషయంలోనూ ట్రెండింగ్లో కనిపిస్తున్నారు సోనాల్. ఆమె షేర్ చేసే వర్కౌట్ వీడియోలు ఆన్లైన్లో టాప్లో ట్రెండ్ అవుతున్నాయి. అందుకే సినిమాలతో సంబంధం లేకుండా న్యూస్లో ఫ్లాష్ అవుతున్నారు ఈ బ్యూటీ. గతంలో టాలీవుడ్లో హీరోయిన్గా వరుస సినిమాలు చేసిన బ్యూటీ లాంగ్ గ్యాప్ తర్వాత ఆదిపురుష్లో చిన్న క్యారెక్టర్లో కనిపించారు. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో యాక్టివ్గా లేకపోయినా బ్రాండ్ ఎండార్స్మెంట్స్, వెబ్ సిరీస్లతో కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. అదే సమయంలో గ్లామర్ ఇమేజ్తో ఎప్పుడూ ట్రెండ్లో ఉండాలని చూసుకుంటున్నారు. కూలీ సినిమా రిలీజ్ తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్లో ఒక మల్టీ స్టార్ సినిమా రాబోతుంది అన్న ప్రచారం మొదలైంది కదా. మరి ఈ కాంబోకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఒకటి కూడా లేకపోయినా రోజుకో వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. కానీ ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి మాత్రం రాలేదు. ఇంత క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోవడం వెనుక రీజన్ ఏంటి అసలు? కూలీ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోయినా ఆ తర్వాత రజనీ చేయబోయే సినిమాల అప్డేట్స్ ఫ్యాన్స్లో జోష్ తీసుకొచ్చింది. ఆల్రెడీ జైలర్ 2 వర్క్ జెట్ స్పీడ్తో జరుగుతూ ఉండడం, ఆ తర్వాత ఒక క్రేజీ మల్టీ స్టారర్లో నటిస్తారన్న న్యూస్ రావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కూలీ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కెప్టెన్సీలోనే రజనీకాంత్, కమల్ హాసన్ హీరోలుగా ఒక మల్టీ స్టారర్ సినిమా ఉంటుందన్న న్యూస్ తెర మీదకొచ్చింది. ఆల్రెడీ రజనీ, కమల్ ఇద్దరితోనూ సినిమాలు చేసిన లోకేష్ ఈ మల్టీ స్టారర్ ని కూడా డైరెక్ట్ చేయబోతున్నారన్న ప్రచారం జరిగింది. సడన్ గా ఈ క్రేజీ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. మల్టీ స్టారర్ను పక్కన పెట్టి సిబి చక్రవర్తి దర్శకత్వంలో కమల్ బ్యానర్లో రజనీకాంత్ హీరోగా సినిమా అనౌన్స్ అయింది. దీంతో రజనీ, కమల్ను ఒకే ఫ్రేమ్లో చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులు డీలా పడిపోయారు. ఇంత హైప్ క్రియేట్ చేసిన మల్టీ స్టారర్ ఆగిపోవడానికి రీజన్ ఏంటో రివీల్ చేశారు దర్శకుడు లోకేష్. ప్రెజెంట్ కమల్, రజనీ ఇద్దరూ వరుసగా యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. అందుకే ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా కూడా యాక్షన్ మూవీగా చేయడం ఇష్టం లేకే లోకేష్తో అనుకున్న మల్టీ స్టారర్ను పక్కన పెట్టేశారట. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ లేకపోయినా భవిష్యత్తులో ఈ కాంబో తెర మీదకొచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందంటున్నారు కాలీవుడ్ జనాలు. చూసారుగా, ఇవి ఇవాల్టి సినిమా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.